హలో అండి, అందరికీ నమస్కారం. నేను మీ కిరణ్. సో లాస్ట్ 2 days హైదరాబాద్ లో అయితే చాలా వర్షాలు అయితే పడుతున్నాయి. సో కొన్ని ఏరియాస్ అయితే ఫ్లడ్స్ కూడా రావడం జరిగింది. సో ఒక ప్రాపర్టీని మనం కొనాలంటే అక్కడ ఉండే లొకాలిటీ, అక్కడ ఉండే కండిషన్ ఏంటనేది అర్థం చేసుకోవడం మనకు మెయిన్ ఇంపార్టెంట్. సో ఇలాంటి వర్షం పడ్డ టైంలో మనం వెళ్ళి చూస్తే కనుక, సో ఆ ప్రాపర్టీలో నిజంగా వాటర్ వస్తాయా, అండ్ ఒకవేళ మనం ఫ్లాట్ చూస్తూ ఉంటే ఆ ఫ్లాట్ కన్స్ట్రక్షన్ క్వాలిటీ అండ్ అక్కడ ఉన్న పబ్లిక్ ఎలాంటి ప్రాబ్లమ్ ఫేస్ చేస్తున్నారు అనేది మనకు క్లియర్ గా అయితే అర్థమవుతుంది. సో చాలా మంది ఏంటంటే హైడ్రా గురించి రిలైజ్ అయినాక బఫర్ జోన్ అవన్నీ అడుగుతున్నారు. బట్ ఇక్కడే మనకు చాలా మంది అయితే మోసం చేస్తున్నారు. సో చుట్టుపక్కల ఎక్కడ కూడా 1-2 kilometers రేడియస్ లో ఎక్కడ మీకు చెరువులు లేకపోవచ్చు, కానీ అదొక ఫ్లడెడ్ ఏరియా అయ్యి ఉంటుంది. సో నేను రీసెంట్ గా ఒక ప్రాపర్టీకి విజిట్ చేసినప్పుడు అక్కడైతే మొత్తం క్లీన్ గానే ఉంది. బట్ రీసెంట్ గా మొన్న నైట్ కురిసిన వర్షానికి అయితే ఆ ఏరియా మొత్తం ఫ్లడ్స్ అయితే వచ్చాయన్నమాట. ఇలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటే మీరు డైరెక్ట్ గా ప్రాపర్టీ విజిట్ చేసి చూడడం అనేది చాలా ఇంపార్టెంట్. అందులోనూ ఇటువంటి సిచ్యువేషన్స్ లో కనుక మీరు విజిట్ చేస్తే యాక్చువల్ గా అక్కడ ఉన్న ప్రాపర్టీ రియాలిటీ అనేది మీకు అర్థమవుతుంది అనమాట. అలాగని చెప్పేసి ఫ్లడ్స్ వచ్చే టైంలో వెళ్ళకుండా సో కొంచెం వర్షం తగ్గాక అయితే వెళ్ళండి. అండ్ ఇంకో విషయం ఏంటంటే, ఒకవేళ మనం ఓపెన్ ప్లాట్స్ కొనాలనుకుంటున్నామో అది సిటీ బయట ఉంది, మీరు వెళ్ళలేకపోతే గనక, సో అట్లీస్ట్ అక్కడ ఎవరైనా ఏజెంట్ గనక వెళ్తా ఉంటే, మీరు ఏ ఏజెంట్ తో అయితే టచ్ లో ఉన్నారో అట్లీస్ట్ ఒక వీడియో కాల్ అరేంజ్ చేయమని చెప్పండి. సో వీడియో కాల్ అరేంజ్ చేస్తే ఏంటంటే మీకు ఆ ప్రాపర్టీ గురించి మొత్తం ఆ ఏరియాలో ఎలా ఉంది అనేది మీకు అర్థమవుతుంది. ఈ టిప్ కనుక మీకు నచ్చినట్టయితే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, అండ్ ఈ వీడియోకి అయితే ఒక లైక్ కూడా చేయండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్.